హాయ్ ఫ్రెండ్స్, మనకి వివో నుంచి ఒక మిడ్ రేంజ్ కెమెరా ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. వివో X200 FE అని చెప్పొచ్చు. ఇది మనకి కమింగ్ సూన్ పడింది. బట్ ఎప్పుడు లాంచ్ అవుతది అనేది కన్ఫర్మ్ తెలీదు. నాకు తెలిసి 2 మంత్స్ అయితే పడతదన్నమాట. కెమెరాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. అండ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కవర్ చేద్దాము. ఏమేం మైనస్ ఉన్నాయి, ఏమేం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకోబోతున్నాం. దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు లాస్ట్ లో చెప్తాను. ఇది ఒక ఆల్ రౌండ్ ఫోన్ మాదిరి చెప్పుకోవచ్చు అనమాట. అంటే నాట్ ఓన్లీ కెమెరాస్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా నాకు ఈక్వల్ గా అనిపించింది. అందుకనే ఆల్ రౌండ్ ఫోన్ అని చెప్తున్నాను. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. ఎప్పుడైనా గాని మనము డిజైన్ స్టార్ట్ చేస్తాం. బట్ ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. ఇక్కడ స్క్రీన్ ప్రొటెక్షన్ ఏది యూజ్ చేశారనేది నాకు ప్రెసెంట్ తెలియదు. బట్ కార్నింగ్, కొరియర్ గ్లాస్ ఏది యూజ్ చేశారు అనుకుంటున్నా. ఒకవేళ అది కన్ఫర్మ్ అయితే మంచిదే. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే అల్యూమినియం ఫినిష్ ఉంటదని చెప్తున్నారు రూమర్స్ ప్రకారం. అలాగే ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మీద రాబోతుంది. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ మీద సపోర్ట్ ఉంది అనమాట. మనము డ్యూరబిలిటీ వచ్చినట్టయితే ఇది మనకి IP68 అండ్ 69 సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫుల్లీ వాటర్ రైటింగ్ ఫోన్ చెప్పొచ్చు. అప్ టు 30 మినిట్స్ వరకు వాటర్ లో సర్వైవ్ అవుతుంది. ఇంకా మనకి దీనికి సంబంధించిన థిక్నెస్ వచ్చినట్టయితే ఇది మనకు అప్రాక్సిమేట్ గా 8 mm లోపల థిక్నెస్ ఉంటుంది అనుకుంటున్నాం. అంటే వీళ్ళ థిక్నెస్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇది నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నాను అనమాట. అంటే మనకి వివోలో ఏ మొబైల్ లాంచ్ అయినా గానీ థిక్నెస్ ఆల్మోస్ట్ 8 mm లోపల ఉంటుంది అనమాట. ఇంకా మన వెయిట్ విషయానికి వచ్చినట్టయితే ఇది అప్రాక్సిమేట్ గా 200 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటుందని చెప్తున్నారు. డిజైన్ విషయానికి అయితే డిజైన్ అయితే చాలా బాగుంది అనమాట. డిజైన్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఫీల్ అయింది చెప్పవచ్చు. చాలా బాగుంది డిజైన్ ఈసారి. ఇంకా మనకి డిస్ప్లే అనుకోద్దాం. 6.31 ఇంచెస్ LTPO ఆన్ డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి డిస్ప్లే సైజ్ కూడా చాలా తక్కువ ఉంది అనమాట. డిస్ప్లే సైజ్ చూస్తే ఒక కాంపాక్ట్ ఫోన్ ఫీల్ అయితే ఉంటది అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ డిస్ప్లే సైజ్ చాలా చిన్నది అనమాట. 120 అయితే రిఫ్రెష్ బెటర్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి HDR10+ సపోర్ట్ ఉంది. 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. 4500 నీట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారు. చాలా ఎక్కువ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఇండోర్ గానీ, అవుట్‌డోర్ గానీ బ్రైట్నెస్ లెవెల్స్ అనేటివి చాలా బాగుంటాయి. అలాగే 1.5K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. చాలా బెస్ట్ రెజల్యూషన్. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. అంటే మనం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఇవన్నీ కూడా మనము HDR క్వాలిటీలో చూడొచ్చు. చాలా బాగుంటది మనకి ఇమేజ్ క్లారిటీ కూడా. మన మరొక వస్తుంది ప్రాసెసర్. ఇక్కడ మనకి MediaTek ప్రాసెసర్ అయితే ఇచ్చేసారు. ఇది మనకి MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ అయితే ఇచ్చేసారనమాట. ఈ ప్రాసెసర్ నాకు తెలిసి అడ్వాన్స్ అనుకుంటున్నా. 400 బిల్డ్ ప్రాసెసర్. LPDDR5X ఇచ్చారు. IPFS 4.0 రాబోతుంది. ఈ ప్రాసెసర్ రిలేటివ్ విషయానికి వద్దాం. యాక్చువల్ మనకి ఈ ప్రాసెసర్ లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. ఫన్ టచ్ OS 15 రాబోతుంది. ఈసారి మనకి ఫన్ టచ్ లో చాలా చేంజెస్ జరిగాయి అనమాట. నెక్స్ట్ మరలా కోసం ఉంది కెమెరా. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా చూసినట్టయితే 15 ఇచ్చారు. ఇది సోనీ IMX91 సెన్సార్ యూజ్ చేశారనమాట. చాలా బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఫోటోస్ కూడా అయితే చాలా క్లారిటీగా తీస్తదని చెప్పొచ్చు ఈ సెన్సార్ అనేది. అలాగే ఇందులో మనకి వాయిస్ కూడా సపోర్ట్ ఉందన్నమాట. ఆప్టికల్ ఇమేజ్ డెపినేషన్ కూడా చాలా బెటర్ గా వర్క్ అవుతది. ఎందుకంటే మనకి వివో కెమెరాస్ అనేది ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటదన్నమాట. అలాగే మనం రేర్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా విషయానికి వద్దాం. మనకి ఇక్కడ 50 MP టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా పెట్టారన్నమాట. మనకి ఈ కెమెరా గురించి చెప్పనవసరం లేదనమాట. ఫోటోస్ లో కింగ్ అని చెప్పొచ్చు. ఇందులో కూడా సోనీ IMX సెన్సార్ యూజ్ చేస్తారు. యాక్చువల్ మనకి టెలిఫోటో కెమెరాలో సెన్సార్ యూజ్ చేయరు. బట్ మనకి ఇక్కడ యూజ్ చేశారనమాట. అంటే ఇంకా వీళ్ళ ఇంటెన్షన్ ఏమనుకోవాలి మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్ అయితే కాబోతుంది అనమాట ఈ సెగ్మెంట్ లో. ఇందులో కూడా మనకి వాయిస్ కూడా సపోర్ట్ ఉందన్నమాట. లాస్ట్ గేమ్ విషయానికి చూసుకుంటే మనకి ఇక్కడ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా పెట్టారని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఇక్కడ ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 50 MP పెట్టారన్నమాట. చాలా చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం HD క్వాలిటీలో మనము సెల్ఫీస్ తీసుకోవచ్చు. గ్రూప్ 47 అయితే కవర్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుంటే మాక్సిమం 4K లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 6500 mAh బ్యాటరీ పెట్టారు. కొంచెం పెద్ద బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది సిలికాన్ బ్యాటరీ కాబట్టి మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటది. అలాగే ఇందులో మనకి 90 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. 90 వాట్స్ అంటే ఈజీగా 1 అవర్ లోపల ఫుల్ ఛార్జ్ అవుతుంది అనమాట. అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 45 మినిట్స్ లోపల అనుకుంటున్నా. అంతేకాకుండా ఇందులో మనకి రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉన్నట్లయితే మనకి ఇంకో మొబైల్ కి ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఈ ఫీచర్ ద్వారా ఫైనల్ గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ తో కవర్ చేసాము. ఇందులో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే చాలా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఫైనల్ గా ప్రైస్ విషయానికి వద్దాం. ఇది అప్రాక్సిమేట్ గా 40K లోపల వస్తుందని చెప్తున్నారు. మన ఇండియాకి వచ్చేందుకు ఎంత ప్రైస్ వస్తుంది కన్ఫర్మ్ తెలియదు. ఈ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మర్చిపోకుండా మన వీడియోని ఎవరన్నా లాస్ట్ వరకు చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నేను ఈ వీడియో కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాను. సో మీకైతే నేను మంచి జెన్యున్ కంటెంట్ ఇచ్చాను అయితే అనుకుంటున్నాను.